ఈ అవకాశం ఇచ్చిన వెస్లీ అన్న గారికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరమగీతాలు 2వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదువుకుందాము. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయినది, వర్షాకాలము తీరిపోయిను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీ వందనాలు. ఈ వాక్యాన్ని వివరించగలిగే శక్తి మాకు దయచేయండి. పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మా నోటి నుండి ఏ వ్యర్థమైన మాటలు రాకుండా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. అలాగే ప్రభా, ఈ ప్రజలు మీ స్వరం వినటానికి వచ్చారు. మీ స్వరంలో ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చగలరు, చనిపోయిన లాజర్ను బ్రతికించగలరు ప్రభా. అటువంటి స్వరాన్ని మరొకసారి దయచేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్యము పరమగీతాలు 2వ అధ్యాయం 11, 12లో నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయినది, వర్షాకాలము తీరిపోయిన, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పరమగీతాలు అనగానే మనకు కొద్దిగా అవి కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. పరమగీతాల్లో ప్రియుడు ప్రియురాలు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. ప్రియుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రియురాలు అనగా సంఘము. ఆయన పెండ్లి కుమారుడై రానై ఉన్నాడు. ఆయన సంఘమును ఆయన వివాహము చేసుకోబోతాడు. కాబట్టి ఆయన సంఘమును ప్రియురాలుతో పోలుస్తూ వచ్చాడు. సంఘము అనగా ఏమిటి? దేవుని రక్తము చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే వారి బలహీనతలు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారో వారిని మాత్రమే సంఘము అని బైబిల్ సెలవిస్తాం. సంఘాన్ని ఆయన ప్రియురాలా అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, భార్యాభర్తలు వారు మంచి ప్రేమ కలిగి ఉంటే సరదాగా తన భార్యను పిలుస్తాడు ప్రియురాలా అని. అలాగే ప్రభువారు కూడా ఏ సంఘాన్ని ప్రియురాల సుందరవతి అని పిలుస్తాడు నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం వస్తే ఒక రకమైన భయం వేస్తుంది. ఏ టీవీలో ఏ చర్చిలో కొట్టుకున్నారో వార్తలు చూడాలంటే భయం వేస్తుంది కదా. అది మతం మొదలకి ఏంటంటే మనం ఒక మెటీరియల్ లాగా మారిపోతాం. ఇక వాళ్ళు మన మీద స్టార్ట్లు పెడతారు, అన్ని రకరకాలు చేస్తారు. ఇప్పుడు ఒక మందిరములో అధికార దాహంతో నేను ఉండాలని, నాకే కావాలని కొట్టుకుంటూ పోలీసు వాళ్ళు వచ్చి తాళాలేసి కోర్టుల దగ్గరికి వెళ్ళి ఇలాగ రకరకాలుగా ఉన్న సంఘాన్ని ఆయన ప్రియురాలా అని పిలుస్తాడా? ఆయన ప్రేమగా ఆ సంఘాన్ని పిలవగలుగుతాడా? అందుకనే సంఘము అంటే అందరూ కాదు, ఎవరైతే ప్రభు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి వాక్యము ప్రకారం జీవిస్తారో వారితో ఆయన అంటున్నాడు నా ప్రియురాల సుందరవతి. కాబట్టి కొన్ని సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొన్ని సంఘాల్లో ఎక్కడో ఉండాల్సిన కుల వ్యవస్థ మందిరంలోనికే వచ్చేస్తాం. కాబట్టి అటువంటి సంఘాలని ఆయన నా ప్రియురాలా అని పిలుస్తాడా? కాబట్టి పిలవలేడు. ప్రియురాలు అనే మాటకి అర్థం ఏమిటంటే సంఘాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు వివాహాలు జరిగినప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3:31 చూడండి ఒకసారి. అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు.
31 చూడక 31 ఉందా? ఈ హేతువు చేత దాని పై వాక్యం కూడా చదువుతాం సార్. 30 క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం దేవునికి స్తోత్రం. ఇక్కడ సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి సంఘమును ఆయన ప్రియురాలు, ఏ సంఘమైతే ఆయనకి ఇష్టముగా ఉంటుందో, ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉంటుందో ఆ సంఘాన్ని ఆయన పిలుస్తున్నాడు ప్రియురాల, సుందరవతి అని పిలుస్తున్నాడు. లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయినది, వర్షాకాలము తీరిపోయిను, వర్షం ఇక రాదు అంటుంది. ఏమిటి చలికాలం, ఏమిటి వర్షాకాలం అని మనం ఆలోచన చేస్తే మనకు కూడా 2-3 నెలలు 4 నెలలు దాటంగానే చలికాలం వస్తుంది. చలికాలం రాగానే మనం ఏం చేస్తామంటే ఆ చలి మన దేహానికి తగలకుండా స్వెటర్లు వేసుకుంటాం, తలకి మంకి క్యాబులు పెట్టుకుంటాం, చేతికి గ్లౌజులు వేసుకుంటాం. ఆ చలి మన దేహానికి తగలకుండా మనం అనేక ప్రయత్నాలు చేస్తాం. అలాగే వర్షము దేనికి చూపిస్తా ఉందంటే, మనం ఇంట్లో నుంచి బయలుదేరుతాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఆఫీస్కో చర్చికో వెళ్తున్నాం, దారిలో వర్షం పడింది, అలాగే వెళ్ళిపోతామా, లేదా ఒక చెట్టు కింద ఆగుతామా, లేకపోతే ఏదో ఒక షెల్టర్ కింద ఆగుతాం కదా. ఆ వర్షము మన మీద పడటానికి ఇష్టపడము, చలి మన దేహానికి తాకటానికి ఇష్టపడము. అంటే ఈ చలి కానివ్వండి, ఈ వర్షము కానివ్వండి, దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎవరైతే ఆ భక్తి జీవితంలో, ఆ శ్రమలలో వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో వారిని ఆయన ప్రియురాల, సుందరవతి అని ఆయన పిలుస్తూ. కాబట్టి మన భక్తి జీవితంలో మన శ్రమలు వచ్చినప్పుడు మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. చూడండి, బైబిల్లో ఒక మాట మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనంలో, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. చూడండి, మన పితరులు ఎలాంటి శ్రమను అనుభవించారంటే రంపములతో కోయబడ్డారు. రాళ్ల దెబ్బల ద్వారా వాళ్ళు చనిపోయారు. ఎవరైనా బైబిల్లో రంపములతో కోయబడ్డారా అంటే మనకి యెషయా భక్తులు కనిపిస్తా ఉంటాయి. బైబిల్లో యెషయా గ్రంథము 66వ అధ్యాయం. దీన్ని ఏమని పిలుస్తారంటే చిన్న బైబిల్ అని పిలుస్తారు. ఎందుకంటే మనకి 66 పుస్తకాలు, ఇది కూడా 66 అధ్యాయం. మనకి 1 నుంచి 39 పాత నిబంధన, అలాగే యెషయాలో కూడా 1 నుండి 39 అధ్యాయాలు పాత నిబంధన సంబంధించినవి ఉంటాయి. అక్కడి నుండి క్రీస్తు జననము, పుట్టుక, వాటి గురించి, ముందున్న వాటి గురించి రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ 66 అధ్యాయాలు కలిగిన దాన్ని చిన్న బైబిల్గా పేర్కొంటూ ఉంటారు. అయితే ఈ యెషయా కాలంలో 90 ఏళ్ళు ఆయన జీవించాడు. ఈ 90 ఏళ్లలో 60 ఏళ్ళు ప్రవచనాలు చెబుతూ వచ్చాయి. అతని కాలంలో 4-5 రాజులు మారారు. ఉజ్జియా, యోతాము, ఇలాగా వారి కాలంలో ఆయన పనిచేస్తూ మనిషే కాలం వచ్చేసరికి బహు దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నాడు. యెషయా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ప్రజలను వాక్యం ద్వారా పురుకొలుపుతున్నాడు, ఖండిస్తున్నాడు, వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. కాబట్టి
ఆ యెషయా ప్రవక్త ఆ రాజులను టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఆ మనిషి అనే రాజు ఏం చేశాడంటే 2 చెక్కల మధ్యన ఆ యెషయా అనే ప్రవక్తని కట్టేసి అటొక మనిషి ఇటొక మనిషి నిలబడి రంపంతో ఏం చేస్తారంటే 2 బద్దలుగా కోసేశారు. నిజంగా ఆ వాక్యం చదువుతూ ఆలోచన చేస్తున్నప్పుడు యెషయా నిజంగా గిలగిలా కొట్టుకొని ఉంటాడేమో అనిపించింది. భయం వేసి ఉంటుంది, కానీ ఆ రంపం నుంచి కోయబట్టడానికి పారిపోలేదు, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఆ శ్రమలో తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. నేను కూడా నా దగ్గర దానియేలు రిఫరెన్స్ బైబిల్ ఉంటే నేను దాన్ని కూడా తీసి మరలా యెషయా గురించి చదివాను. దాంట్లో కూడా చాలా క్లియర్గా రాశాడు. ఒకవేళ మీ దగ్గర కూడా ఉంటే చూడ, దానియేలు రిఫరెన్స్ బైబిల్ ఉంటుంది. దానిలో ఆ ముందు పేజీలో ఆ యెషయా గురించి పరిచయం చేస్తూ ఆయన ఎలా మరణించాడు, 2 కర్రల మధ్య కట్టబడి రంపంతో కోయబడ్డాడు. చూడండి, 60 సంవత్సరాలు ప్రవచనాలు చెప్పి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించి చివరికి రంపముతో కోయబడ్డారు. పారిపోవడానికి ఇష్టపడలేదు, కానీ అక్కడే ఆ శ్రమలో తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. యెషయాకది చలికాలం కాదా? యెషయాకది వర్షాకాలం కాదా? అందుకని దేవుడు చెప్తున్నాడు, నా ప్రియురాల వర్షం ఇక రాదు, చలికాలము గడిచిపోయినది. కాబట్టి యెషయా జీవితంలో అది ఒక శ్రమ కాలం. మన జీవితంలో కూడా దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. యేసు ప్రభు దగ్గర రాగానే కలిసి వస్తుందని ఒకళ్ళు, ఉద్యోగం వస్తుందని ఒకళ్ళు, పిల్లలు పుడతారని ఒకళ్ళు పుడతారు, కాదని అనను. దేవుడు చేస్తాడు. ఎవరికి చేస్తాడు అంటే, ఎవరైనా కొత్తగా అప్పుడే ప్రభు దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఆయన గురించి తెలియదు కాబట్టి ఆయన ఏదిచ్చినా ప్రభు పేరటి ఏదిచ్చినా కానీ జరిగిపోయింది వాళ్ళకి. అంటే మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఈ స్వీట్ బాగుంటుందండి అని అడిగితే అతను ఏం చేస్తాడు, ఒక ముక్క కట్ చేసి డబ్బులు లేకుండా ఇస్తాడు, చూడండి రుచి చూడండి అంటాడు. అది బాగుంటే మనం ఒక కిలోని కొనుక్కెళ్తాం. అలాగా ప్రభు కూడా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది, కానీ మనకుండదు. మనం ఆల్రెడీ ఆ క్లాసులన్నీ చదివేశాం కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని పరీక్షల్లోనికి పంపిస్తాడు. మన పరీక్ష అనగానే కొంత భయం వేసింది కదా. చూడండి, ఒక వాక్యం ఉంటుంది, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఎక్కడ పరీక్షించాడన్న భాషాన? ఇబ్బంది కొలిమిలు. కొలిమి అంటే ఏంటి? ఈ పలుగులు పార్లు చేయటానికి మనం కొలిమి దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, వాటికి షార్ప్నెస్ రావడం కోసం దాంట్లో పెట్టుకొని అక్కడ కాసేపు నుంచుంటే వాళ్ళు ఆ హీట్ లో పెట్టినప్పుడు ఆ పొలుగు కూడా హీట్ అయిపోయి ఎర్రగా మారిపోయినప్పుడు సరే అందరితో అయిపోయింది అనుకుంటే అప్పుడు అసలు దెబ్బ స్టార్ట్ అవుతుంది. ప్రభు చెప్తున్నాడు, వెండి వేసినట్టు కాదు, నేను నిన్ను పరీక్షిస్తున్నాను. ఇబ్బందుల కొలిమిలో, ఇబ్బందులు శ్రమలంటే కరువు రావచ్చు, రోగం రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, వ్యాధి రావచ్చు, మన వ్యాపారంలో మన కుటుంబంలో నష్టం జరగచ్చు. ప్రభు అంటున్నాడు, నేను ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షిస్తాను. కానీ మనం ఏమనుకుంటాం అంటే పరీక్ష లేకుండా కరోనాలో పాస్ అయిపోతే బెటర్ పాస్ చేయాలన్నట్టుగా ఉంది. కానీ ప్రభు శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వాలంటే ఆ పరీక్షల తరువాతనే నిన్ను ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నా బిడ్డ కష్టపడింది, నా బిడ్డ ఇదిగో ఈ శ్రమలో ఓర్చుకున్నారు, ఈ ఇబ్బంది కొలువులో వీరు తట్టుకోగలిగారు అని శాశ్వతమైన ఆశీర్వాదం. టేస్ట్ చూడటానికి కొంత స్వీట్ పెడతాడు, అది కాదు ఆశీర్వాదం. ఆయన మనల్ని పరీక్షిస్తాడు. యేసు ప్రభువు వారు ఆయన వెంబడించినప్పుడు ఏమని చెప్పాడు? ఎవడైనాను నన్ను వెంబడించగోరిని ఎడలా వచ్చేయండి మీకు అన్నీ కలిసి వస్తాయని చెప్పాడా? లేదు. ఆయన ఏమన్నా అంటే ఎవడైనా నన్ను వెంబడించగోరిని ఎడలా మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించడం చాలా దూరం, ముందుగానే పరీక్షించుకుని అంత దూరం రాగలుగుతావో లేదు, ఇక్కడే చూసుకోమన్నాడు. కాబట్టి సిలువ అంటే శ్రమలు,
ఆయన ఇబ్బందుల కొలిమిలో మనల్ని పరీక్షిస్తాడు. మా అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారు. మేము అప్పుడంతా బాగా చిన్న చిన్నవాళ్ళం. మా బంధువులంతా వ్యతిరేకించారు. అయినా కానీ మా ప్రభుని నమ్ముకొని మమ్మల్ని కూడా తీసుకెళ్తా ఉండే. మూలిగే నాకు మేము తాటికాయ పడ్డట్టుగా మా ఇంట్లో కరువు వచ్చేసి మా నాన్న ఉద్యోగానికి వెళ్ళాము 3 ఏళ్ళు. ఎట్లా ఉంటుంది పరిస్థితి, దారుణంగా ఉంటారు. ఇంకా బంధువుల మధ్య హేళనగా మారిపోయాం, చిన్నచూపుగా మారిపోయాం. అందరికన్నా కిందకు వచ్చేసాం. ఆస్తుల విషయంలో కానివ్వండి, ఆర్థిక అసలు అంటే మా పరిస్థితి ఎలా అంటే ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కొచ్చామండి. నేనే కొనుక్కొచ్చామండి. నాకు బాగా ఊహ. అయినా కానీ మా అమ్మ ప్రభుని విడిచిపెట్టలేదు. అలాగే ఆమె భోగిలాగా వెళ్ళేసి ముందు ఇంజిన్లాగా వెళ్ళేది. మా అక్క, నేను, మా తమ్ముడు అందరం ముగ్గురం ఆ వెనకాల పడి వెళ్తుండేవాడు. ఆన్లైన్ ప్రేయర్ కానీ ఏ ప్రేయర్ అయినా కానీ ఆ పరీక్ష అనంతరం దేవుడు మా బంధువులందరికన్నా ఉన్నతమైన స్థానంలో కూర్చోరు. శాశ్వతమైన ఆ ఆశీర్వాదం కావాలంటే ఆయన మనల్ని పరీక్ష గుండా నడిపిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి చలికాలం ఏమిటంటే శ్రమలు, వర్షాకాలం ఏమిటంటే శ్రమలు, వ్యాధి కావచ్చు, అవమానం కావచ్చు, నింద కావచ్చు. అది ఏదైనా ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు. కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఏం ప్రభావ ఇట్లా ఇలా ఉంది పరిస్థితి, అదే ప్రభావ అని మనం దేవుని మీద ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటాం. మనం సనగవా, మనం కొనగవా. చూడండి, ఒకరోజు ఆయన పరీక్షిస్తాడు అని చెప్పారు కదా. ఒకరోజు పౌలు శీల గారు వెళ్ళి ఒక చోట బాబు వాక్యం చెప్పారు. ఆ ఊర్లో వాళ్ళకి నచ్చలేదు. అక్కడ ఏం చేశారు, కొట్టారు, బట్టలు తీశారు, బెత్తంతో కొట్టారు. అంతటితో చాలన్నట్టుగా ఆ రోడ్లకేసి ఈడ్చుకెళ్ళారు. నిజంగా ఒక పాష గారికి అలా జరిగితే ఇంకా ఆ వీధిలోకి వస్తాడా, ఊర్లోకి వస్తాడా, తలెత్తుకోగలుగుతాడా? లాక్కెళ్ళారు, అవమానపరిచారు, తీసుకెళ్లి జైల్లో సంఖ్యలు వేశారు, కాళ్ళకి బొండలు బిగించేశారు, ఇక కదలకుండా చేశారు. ఇప్పుడు పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ దేవుణ్ణి అంటే స్తుతిస్తున్నారు. ప్రార్థన చేస్తూ పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ. ఒకవేళ భాష నువ్వు నేను చెప్తున్నావు పట్టుకెళ్ళారు, ఇలా జరిగింది అనుకో, అప్పుడే అంటాం, ఏ భాష కాదు ప్రభు చూస్తున్నాడా చూడలేదా, నిద్రపోతున్నాడే ఆయన. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని చీల్చిన ఆయన ఈరోజు ఆపలేకపోయాడు ఏం చేయాలని అని ఎన్నెన్నో డౌట్లు వస్తాయి. ఒకవేళ పాటలు లేదా మన భక్తులు పాటలు పాడారు, ఓ పాట ఎత్తుకో, నేను కూడా నాకు వచ్చిన నేను కూడా పాడతాను అన్నా అనుకో, నేను పాట ఎత్తుకుంటావు. ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అని అంటే ఆ సందర్భాన్ని దగ్గర ఒక పాట ఎత్తుకొని ఇక ప్రభువుని ఎన్ని ప్రశ్నలు వేస్తామో, ప్రశ్నలు అని అంటున్నా ఇక రకరకాలు ఉంటాయండి. కానీ పౌలు శీలలు వాళ్ళు ఏం చేశారంటే ఈ పాటలు పాడలేదు, వాళ్ళు ఉత్సాహమైన పాటలు పాడారు. ఆ గోడలు బద్దలైపోయినాయి, పునాదులతో సహా కదిలిపోయినాయి. ఒకవేళ ఒక మంచి పాటలు పాడి ఆయన పిలిచామనుకోండి, కీబోర్డ్ ఉందా, చక్కటి సౌండ్ సిస్టమ్ ఉందా, చివరి పాటిస్తావా నాకు ఇది అడుగుతాను. ఇక్కడ కీబోర్డ్ ఎవరున్నారు జైల్లో కొట్టడానికి, తబలా ఎవరున్నారు కొట్టడానికి. కానీ పరలోక దేవదూతలు తొంగి చూస్తూ వాళ్ళే వాయించుంటారు. వీళ్ళు పాటలు పాడుతుంటే పక్కన ఉన్న ఖైదీలకి వాళ్ళకి నుంచి ఇంత దెబ్బలు తిని వీళ్ళు పాటలు పాడుతున్నారని ఆ పాటలు ఆలకించారు. వాళ్ళ తలుపులు కూడా తెరవబడ్డాయి. జైలు అధికారి అనుకున్నాడు ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆ రాజుగారు నన్ను చంపేసరికి వాడి చేతులు తెచ్చే కన్నా నేను చచ్చిపోదాం అని కత్తి తీసి పొడుచుకోబోతుంటే ఆయన చెప్పండి, నువ్వే హాని చేసుకోవద్దు, మేము అందరూ ఎక్కడే ఉన్నామంటే దీపం తెప్పించి చూస్తే అక్కడే ఉన్నారు. అప్పుడు ఆ జైలు అధికారి ఏమనంటే అయ్యలారా అన్నాడు. అంతకుముందేమని ఉంటాడు కదా. ఎంత ఫాస్ట్ అయినా మనం స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ వేరుగానే ఉంటుంది. ఇప్పుడు అయ్యలారా అని పిలుస్తున్నాడు. రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలని అడుగుతున్నాడు. అంటే ఆ శ్రమ వెనకాల దేవుడు ఒక గొప్ప వ్యక్తికి రక్షణను దాచిపెట్టి ఉంచాడు. మన జీవితంలో కూడా ఒకవేళ దేవుడు బాగా ప్రేరేపించి ఇదో పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాకింగ్ చెప్పు అని ప్రేరేపించాడు అనుకోండి, మనం వద్దు నేను వెళ్ళను ప్రభు అన్నా కానీ తీసుకెళ్ళాడు అనుకోండి, ఎవరికి వాకింగ్ చెప్తాం ఫస్ట్? ఇంకా ఆయన డబ్బు మనం తట్టుకోలేలే అని ఇక్కడికి వెళ్ళాము, ఎవరికి చెప్తాం అంటే ఫస్ట్ ఒక హోంగార్డ్ ఎత్తుకుంటాం. ఆ హోంగార్డ్ దగ్గరికి వెళ్ళి చెప్తాం అన్నా ఇదన్నా పరిస్థితి అని చెప్తాం. కానీ ప్రభు హోంగార్డ్కి చెప్పించాలనుకోలే,
ప్రభు ఆ జైలు అధికారికే చెప్పించాలనుకున్నాడు కాబట్టి పౌలును ఆ శ్రమల మార్గంలో కూడా నడిపారు. ఆ శ్రమలలో వారు దేవుణ్ణి, వారి భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు, దేవుని స్తుతించారు. కొంతమంది రక్షణ పొందుకోవడానికి ప్రభు సహాయము చేశాడు. ఆయన అన్నాడు, ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్షిస్తాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నన్ను వాడుకో అంటే ఆయన మనకు ఒక ఎగ్జామ్ పెడతాడు, మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. మనలో ఎంత భక్తి శాతం ఉందో కదా. పల్లెటూరులో పాలు తీసుకెళ్లి సంఘాన్ని డైరీకి పోసారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే పోసేసుకుంటారా? ఒక మేరకు తీసుకొని చూస్తాడు, ఇందులో వెన్న శాతం ఎంత ఉంది, నీళ్ళ శాతం ఎంత ఉంది చూసి అప్పుడు బిల్లేసి అప్పుడు వాళ్ళ క్యాన్లో పోసుకుంటారు. అట్లాగే దేవుడు కూడా మనలో ఆయన ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. పరీక్ష తర్వాత ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళతాము. దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదంలోనికి ఆయన నడిపిస్తాడు. మనం ధరిస్తాం బంగారం, ఈరోజు దానికంత విలువ రావడానికి కారణం అగ్ని వంటి శ్రమలు అనుభవించింది, ఎన్నో దెబ్బలు తినింది, చివరికి దానికి చాలా విలువను వచ్చింది. ఆ రోడ్డు పక్కనే ఒక ఇనుప మొక్క ఉందనుకోండి, దాన్ని అలాగే వదిలేస్తే తుప్పు పట్టింది. ఒక రోజు ఉల్లిపాయలు తిరుగుతూ ఉంటాడు, వేస్తే 2 ఉల్లిపాయలు ఇస్తాడు, అయిపోయింది దాని జీవితం. కానీ అదే ఇనుప మొక్కను తీసుకొని వెళ్ళి కొలిమిలో పెడితే శుద్ధి దెబ్బలు కొట్టి కట్టయింది అనుకోండి, దాని జీవితమే మారిపోయింది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను పరీక్షిస్తాను, ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాను. మన పితరులు కోయబడ్డారు, రాళ్ల ద్వారా కొట్టబడ్డారు. ఎవరు బైబిల్లో రాళ్ల ద్వారా కొట్టబడ్డారు? ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఇర్మియా పాపం అసలే ఆయన చిన్నవాడు. ఆయన అంటే ఆయన దగ్గర ప్రభు వచ్చారు. ఆయనతో అంటాడు, నేను చెప్పింది నువ్వు చెప్పాలా, ఒకవేళ చెప్పకపోతే వాళ్ళ భయము నీకు కల్పిస్తాను, లేదు నువ్వు నేను చెప్పింది నిన్ను చూడంగానే వాళ్ళు భయపడేట్టు చేస్తానని చెప్పాడు. సరే ఆయన చెప్తున్నాడు, మరి ప్రజలు స్వీకరించరు కదా. ఒక రోజు రాజుగారి కోపం వచ్చింది. ఆ రాజుగారికి ఏదో ఆ వాక్యం ధర్మశాస్త్రం రాసి పంపిస్తే మనవాడు అటు చాకు తీసుకొని దాన్ని ఏం చేశాడంటే ముక్కలు ముక్కలుగా కోసి ఆ పక్కనే ఉన్న ఆ నిప్పులో ఉంటది కదా, వాళ్ళకి వెచ్చదనం రావడానికి, అంటే మన భాషకి హీటర్స్ ఉన్నాయి, అట్లాగా మరి అందులో వేసేసాడు. దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? అందరికి సమాధులు ఉన్నాయి కానీ అతనికి గాడిద చచ్చిపోతే, అంటే కుక్క చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు లాక్కెళ్తారు, అట్లా లాక్కెళ్ళారు ఊరు అవతలకి, ఎరుసలేము అవతలకి అతను ఏడవబడ్డాడు. ఎందుకంటే ఆ వాక్యాన్ని అలాగ కత్తితో కోసేశాడు, వినలేదు. చివరికి ఇర్మియాని ఏం చేశారా అంటే ఒక నీళ్లు లేని బావిలో ఇర్మియాని పడేశారు. పాపం అందులో ఆ బురదలో అంట ఇర్మియా కూరకపోయాడు. చూడండి ఆ మాట, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 6వ వచనం. ఆ బురదలో ఇర్మియా దిగబడిపోయాడు పాపం. తర్వాత మరొక వ్యక్తి జ్ఞాపకం చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి వారి మాట వినలేదు. చివరికి బబులోను రాజు వాళ్ళందరినీ పట్టుకొని వెళ్తే ఇర్మియా కొంతమంది వ్యక్తులతో ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ ఐగుప్తులో ఈ ప్రజలు ఏం చేశారంటే ఇర్మియాని రాళ్ల దెబ్బలతో కొట్టి చంపేశారు. చూడండి, ఆయన ఇంచుమించు 40 ఏళ్ల పాటు ప్రజలకి దేవుని మాటలు చెబుతూ వచ్చాడు. కానీ చివరికి రాళ్ల దెబ్బలకి అతనికి సత్కారం అయిపోయింది. ఆ రాళ్ల దెబ్బలు తగిలి తల పగిలి రక్తము చింది తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ఆ శ్రమలలో తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:30 అంటాడు, వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి, శ్రమలు రావు అని ప్రభువు చెప్పడం లేదు.
కానీ ఆయన ఏమంటా అంటే ఆ శ్రమలలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను తప్పిస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమల కాలంలో ఎవరైతే తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో వారే దేవునికి ఇష్టమైన ప్రియురాలుగా మారుతారు. ఒకవేళ వ్యాధి మనకు వచ్చింది అనుకోండి, తగ్గకపోతే ఏం చేస్తారంటే, అంటే నేను కొద్దిగా ఈ మాస్ ఏరియాలో పనిచేస్తుంటాను కాబట్టి ఆ గడప దగ్గర ఏదో ఒక ఇనప మొక్కడు పట్టుకొస్తారు, పొలుగు ఏది వేస్తారు. ఏంటక్క ఇది చేసావంటే అది అదేలా భాష గారు, ఇది ఇదేలా భాష గారు అంటే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ పొలుగు వాళ్ళని కాపాడుతుంది. ఇంకొకళ్ళు చెట్టు ఇంటికి ఏదో ఆ మండలు తెచ్చి కట్టుకుంటారు, గార మండలో ఏవో రకరకాల చెట్లు. ఏంటక్క ఇది కట్టుకున్నావు అంటే కలిసి వస్తుంది భాష గారు. అంటే శ్రమలలో వారి భక్తి జీవితం ఏమైపోతుందంటే మారిపోతుంది. కానీ దేవుడు అంటాడు, ఎవరైతే ఆ శ్రమలలో ఆ భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో దేవుడు వారికి ప్రియురాలుగా ఇష్టమైన వ్యక్తులుగా మారుతారు. కాబట్టి వారిని ఆ శాశ్వతమైన ఆశీర్వాదముతో దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. చూడండి, బైబిల్లో యెహెజ్కేలు మనకు బాగా తెలుసు. ఆ యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు నీ కంటికి ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నేను తీసేస్తానయ్యా. చూడండి ఆ మాట, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. నరపుత్రుడా, నీ కనులకు ఇంపైన దానిని నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు, మృతులకై విరాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము. అలాగే 18వ వచనం చూడక, ఉదయమందు నేను చేసి. యెహెజ్కేలు, నీ కంటికి ఏది ఇంపుగా ఉంటుందో ఒక్క దెబ్బతో నేను తీసేస్తున్నానయ్యా. నువ్వు ఏడవడానికి వీల్లేదు, కన్నీళ్లు పెట్టడానికి వీల్లేదు, రోదన చేయడానికి వీల్లేదు, బట్టలు మార్చుకోవడానికి వీల్లేదు. అంటే ఉదయం అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట ప్రజలకి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పాపం భార్య చనిపోయాడు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అక్షరాల అలాగే జరిగించేశాడు. యెహెజ్కేలుకు ఇది చలికాలం కాదా? యెహెజ్కేలుకు అది శ్రమల కాలం కాదా? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ శ్రమల కాలంలో తన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. యోబు జీవితంలో మీరు గమనించండి, యోబు జీవితంలో ఒక మాట ఉంటుంది. 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. యోబు జీవితంలో చాలక్క. అలాగే యోబు 13:21 చూద్దాం ఒకసారి. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ ఇరిగీసి వానిని కనిపెట్టుచున్నారు. ఇక్కడ యోబు తన పరిస్థితిని చెప్తున్నాడు. ఎలా ఉందంటే యోబు పరిస్థితి, మురికాల దగ్గర కూర్చుంటే ఎలాగైతే వాసన వస్తుందో అతని దగ్గర అలాంటి వాసన వస్తుందండి. అదే రాసినారు ఇక్కడ, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ. ఆ మురిగి కాలవ వాసన ఆయన దగ్గరకు వస్తుంది, ఎవరు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. ఇంకో మాట అంటాడు, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ. అంటే ఒక్కోసారి మనం బట్టలు బీరువాలోనే ఎక్కడ పెట్టినప్పుడు ఆ చెదలు కానీ ఏదైనా పురుగులు పట్టి సన్న సన్న రంధ్రాలు పడినట్లుగా యోబు దేహము అలాగా రంధ్రాలు పడిపోయి, ఒకటి వాసన వస్తుంది, రెండవది రంధ్రాలు పడిపోయినాయి. ఇది కాకుండా దేవుడు అంట ఆ మాట చదువుక ఏం చేశాడు ఆయన, గిరిగీసి. అంటే గిరిగీసిన అంటే హద్దులు నియమించాడు. ఇదిగో
ఈ రౌండ్లో ఇప్పుడు మనం కొన్నిసార్లు రౌండ్గా గీస్తాం, ఆ గిరిలో కూర్చోబెట్టాడు ప్రభు. నువ్వు ఇంకా అది దాటి రావడానికి వీల్లేదని చెప్పి వాణిని కనిపెట్టుచున్నావు. ఏం చేస్తాడా ఈ శ్రమల్లో ఇతని దగ్గర ఈ భయంకరమైన వాసన వస్తుంది, ఇతని చర్మం ఇలాగా హోల్స్ పడిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, భార్య అంటుంది చచ్చిపోరాదా దేవుని దూషించి అంటుంది. ఈ పరిస్థితుల్లో ఇతడు ఎలా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటాడని దేవుడు అంటే గిరిగీసి కనిపెట్టుచున్నాడు. మన జీవితంలో కూడా మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆయన అలాగే మనం కనిపెడుతూ ఉంటాడు. ఈ దినాల్లో కనిపెట్టినామంటే ఇక మన మీద ఒక సీసీ కెమెరా పెట్టినట్టు అనమాట. ఇక ఆ సీసీ కెమెరా మొత్తం మనం రికార్డ్ చేసినట్టుగా ప్రభు యోబు జీవితాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలించి ఆ కష్టంలో కూడా ప్రభువుని ఒక్క మాట కూడా ఆయన నోరు జారలేదు. తన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. చివరికి దేవుడు ఏం చేశాడన్నా యోబు జీవితంలో 2 ఆశీర్వాదాన్ని ప్రభు దయచేశాడు. ఈరోజు నీకు 2 ఆశీర్వాదం కావాలి. నాకు యోబును ఆశీర్వదించినట్టు నన్ను కూడా ఆశీర్వదించి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆయన అంటే నేను యోబుకు పరీక్ష పెట్టాను రా, నీకు కూడా ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నాను, మరి నువ్వు హాల్ టికెట్ ప్రిపేర్ చేసుకుంటే నీకు ఓకే అని చెప్తాడు. దేవుడు ఎంతగా యోబును పరిశీలించాడో, పరీక్షించాడు, గిరిగీశాడు. ఆ శ్రమల తరువాత అతనికి 2 ఆశీర్వాదం. చనిపోయిన 10 మంది బిడ్డలకి మరలా 10 మంది బిడ్డలు దేవుడు దయచేశాడు. ఎంత ఆస్తినైతే కోల్పోయాడో తిరిగి అంత ఆస్తులు దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో శ్రమలలో మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు శ్రమలు రాగానే మనం కృంగిపోకూడదు, నీరసించిపోకూడదు, అధైర్యపడిపోకూడదు, అమ్మో ఇంకేదో జరిగిపోతుందని మనం అనుకోకూడదు కదా. పరీక్షలు వచ్చినాయి అనుకోండి, ఒక అబ్బాయి ఏమో ఆ మంచాన పడతాడు, ఇంకొక అబ్బాయి ఏమో పరీక్షలు పెట్టండి నాకు పరీక్షలు కావాలంటుంటాడు. అంటే ఇతను ఏం చేశాడు, బాగా ప్రిపేర్ అయ్యాడు, సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వస్తాయా పరీక్షలు ఎదురు చూస్తున్నాడు. చదవని వ్యక్తి, ప్రిపేర్ అవ్వని వ్యక్తి అరే ఎగ్జామ్స్ వస్తున్నాయని ఆ భయంతో జ్వరం వచ్చినట్టుగా ఉంటూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో కూడా శ్రమలు వస్తూ ఉన్నప్పుడు మనం అవిశ్వాసంగా ఉంటే మనలో ఆ బలహీనతను సాతాను గారు తీసుకొస్తాడు. శ్రమలు వేస్తే రాని పౌలు గారు ఒక పాట పాడతారు, ఏమని పాడతారు, కరువా రాని ఖడ్గమా రాని అదేదైనా కానీ నా యేసయ్య ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. కాబట్టి మన జీవితంలో కూడా సమస్యలు ప్రభు అనుమతిస్తాడు. దేనికంటే మనకు ఒక హెచ్చింపు కోసం అనుమతిస్తాడు. 10వ తరగతి రాస్తున్నారండి పిల్లలు, మా చర్చిలో రాస్తారు. పాస్ అయితేనే కాలేజీకి వెళ్తారు, పాస్ అవ్వకపోతే అంట్లు అవ్వడానికి వెళ్తారు. పాస్ అయ్యారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, చక్కగా 2 జతలు మంచి బట్టలు కుట్టిస్తారు, ఆడపిల్లలకి బస్సు ఫీజు కాలేజీ ఫీజు కట్టిస్తారు, పుస్తకాలు కొనిస్తారు. ఆ అమ్మాయికి హెచ్చింపుగా వచ్చింది, ఘనత వచ్చింది. వాళ్ళ నాన్న కూడా పోన్లే అమ్మాయి కాలేజీకి వెళ్తుందని 20, 30, 50 వాళ్ళ శక్తి కొలు డబ్బులు ఇస్తారు. ఇంట్లో పని కూడా తప్పించుకుంటారు, చదువుకుంటున్న అమ్మాయిగా బాబు ఏం చెప్తావులే అంటారు. అదే ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనుకోండి, ఏం చేస్తారు, ఎందుకులే అమ్మాయికి ఇంట్లో పని చేసుకోపో అని అంట్లన్నీ ఆ పిల్ల మొహాన్ని వేస్తారు. కాబట్టి మన జీవితంలో కూడా ఆ పరీక్ష వచ్చినప్పుడు భయపడకూడదు, కృంగిపోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏదైనా సరే నా ప్రభు ప్రేమ నన్ను ఏది వేరు చేయలేదు, ఆయన నాకు సహాయం చేస్తాడని మనం మంచి ధైర్యంగా ఉంటాం. ఇంతకీ శ్రమలు పంపించిన పరీక్షించే మన యేసయ్య మన తండ్రి కదా. ఆయన ఎంత జాలి కలిగిన వాడంటే మనం మోయలేని బరువు మన మీద పెట్టలేండి అని అర్థమైనా. మనం మొయ్యలేని బరువు మన మీద పెట్టండి. ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు అనుకోండి, కింద ఉన్నాడు, అక్కడ బియ్యం బస్తా ఉంది, అరే భుజం మీద వేసుకొని వచ్చేసే పైకి అనగలుగుతావా? వాడికి ఆ శక్తి లేనప్పుడు అనలేం. అప్పుడు వాడికి ఏం చేస్తా అంటే ఒక 5 కేజీలు చిన్న మూట కొట్టించి అరే పైకి తీసుకొని రారా, ఎందుకంటే వాడు అంతవరకే మోయగలడు.
అలాగే ప్రభువు కూడా మనం ఎంత మోయగలమో మన సామర్థ్యాన్ని బట్టే ప్రభు అనుమతిస్తాడు. అయితే నేటి కాలంలో మనకి రంపాలతో కోసే అంత లేదులేండి, రాళ్ళు తీసుకొని కొట్టే అంత లేదు. దేవుడు మహాకృప, మనం సేఫ్ జోన్లో ఉన్నాం. ఎంత సేఫ్ జోన్లో ఉన్నామంటే అంత సేఫ్ జోన్. ఈ మధ్య తెలంగాణ వెళ్ళా, ఒక చోట వాక్యం చెప్పాను. నేను వాక్యం వెళ్ళి ఆయన నన్ను ఆహ్వానించాడు, రైల్వే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసినప్పుడు అది ఎంత పెద్ద కూటమో అనుకున్నాను. ఆడికెళ్తే 5 లేదు పాపం. అప్పటిదాకా కూడా మైకి పెట్టలేవాడు. నాకు ఒక్కళ్ళకి చిన్న బాక్స్, పుట్ట బాక్స్ వాడు పెట్టారు. అక్కడ పరిస్థితులు చూసినప్పుడు నాకు అనిపించింది, మేమెంత దేవుడు మమ్మల్ని ఎంత కృప చూపించాడు రా, దేవుడు మాకెంత సేఫ్ జోన్లో ఉంచారనిపించింది. నిన్న ఒక పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారు చెప్పారు, ఆ తెలంగాణ వెళ్ళి కళ్ళు మూసుకొని కూడా ప్రార్థన చేయలేకపోయారు. పాస్టర్ గారు మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయదు, టీ తాగుతూనే ప్రార్థన చేయండి, పక్కనోడు తెలిస్తే ఇక అంతే మన కథం అన్నాడు. అంటే అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే దేవుడు మనకు అట్లాంటి సమస్యలే మనకి ఆయన పెట్టడు. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే చలికాలము గడిచిపోయినది, వర్షాకాలము తీరిపోయిన, వర్షం ఇక రాదు. కాబట్టి ఈ చలికాలము శ్రమలతో పోలుస్తూ వచ్చాడు దేవుడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 20వ అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను. అంటే శ్రమలు దేంతో పోలుస్తూ వచ్చే చలికాలము. కాబట్టి ఆ శ్రమలలో మనం పడిపోకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆ శ్రమలలో నుండి ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, పరిస్థితులు మన కళ్ళ ముందే చకచకా మారిపోతున్నాయి. ఒకప్పుడున్న ఫ్రీనెస్ ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న అవి ఇప్పుడు మనకి లేవు. కాబట్టి అవి మారిపోతూ ఉన్నాయి. శ్రమల కాలంలో మనం చూసిన ప్రభు ఆ శిష్యులు అడిగారు, ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాకడికి గుర్తులు ఏమిటి అంటే ఆయన చెప్పారు, ఇది నేను సమీపంగా ఉన్నప్పుడు భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, అప్పుడు నేను సమీపంగా ఉన్నాను. ఒకప్పుడు మనకి యుద్ధం అంటే తెలియదు, ఇప్పుడు యుద్ధం అంటే రోజు చూస్తున్నాం, సంవత్సరాలు కూడా చూస్తున్నాం. భూకంపాలు వస్తున్నాయి, కరువు చూస్తున్నాం, ప్రభు చెప్పిన మాటలు, శ్రమలు వస్తున్నాయి, మనుషుల మీదకి మనుషులు, దేవుని వాక్యం మీద వ్యతిరేకత ఎక్కువైపోతూ ఉంది. ఈ శ్రమల కాలంలో నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఆ శ్రమల కాలంలో నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావో అప్పుడు ఆయన పిలుస్తాడు, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. కాబట్టి ప్రియుడు ఆ ప్రియురాలైనటువంటి సంఘముతో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి సంఘముగా, ఆయన ప్రేమపూర్వకంగా పిలుచుకునే సంఘముగా మన సంఘం ఉండాలి. శ్రమలలో మనం భయపడకూడదు. చూడండి, యెషయా రంపంతో కోయబడ్డాడు, ఇర్మియా రాళ్ళ దెబ్బల ద్వారా అతను తన కాలాన్ని ముగించాడు. కానీ వారు ఆ శ్రమలలో వారి భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. యోబు మురికి వాసనే వస్తుంది, దేవుడు గిరిగీసి ఆయన్ని గమనిస్తున్నాడు, ఆ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పౌలు సీలలో వాక్యం చెప్పినందుకు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ శ్రమలలో కూడా వారు దేవుని పాటలు పాడి స్తుతించారు కాబట్టి జైలు అధికారి రక్షణ పొందుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో మహాశ్రమల కాలం రాబోతుంది, అది చలికాలం రాకుండా ఉండాలని మీరు ప్రార్థించండి. చలికాలము అది శ్రమల కాలముతో పోలుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలలో మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి, నీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా ఈ ప్రజలకి చెప్పడం అనేది, మీ వాక్యము బిడ్డల హృదయాల్లో నీరు గట్టి ఫలింప చేయండి.
శ్రమలలో మేము ఎక్కడా కృంగిపోకుండా, మేము ఎక్కడా నీరసిల్లించిపోకుండా, ప్రభు శ్రమలలో ఆ శ్రమలు తట్టుకుని ఆ కృపను మీరు మాకు దయచేయండి. ఆ శ్రమలలో మా భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. అలాగే నాయన ఈ సిపిఎఫ్ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మలు దయచేయండి. వెస్లీ అన్న గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నడిపిస్తున్న నాయకులు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘమును దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.